హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లాసెట్ 2022కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ రోజు నుంచి యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా మీద ఇంపార్టెంట్ MCQs వీడియోస్ అయితే చేస్తాను. సో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక అరౌండ్ 6 పార్ట్స్ అయితే చేయడం జరిగింది. సో కొన్ని అడ్డంకుల వల్ల మిగిలిన పార్ట్స్ చేయలేకపోవడం జరిగింది. అండ్ ఇటువంటి లాస్ట్ మినిట్ టైంలో ఎగ్జామ్ ఇంకా కొన్ని రోజులు ఉందనంగా సో MCQs మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ ఇయర్ కూడా నేను MCQs మీద వీడియోస్ చేశాను. దానికి సంబంధించిన వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో కావాలంటే మీరు అక్కడ నుంచి నేను లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు, వినొచ్చు. అండ్ of course I am so sorry for not doing all the Constitution of India parts. So now I request you to watch. సో నేను మిమ్మల్ని ఇప్పుడు కోరుతున్నది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేవలం నేను చెప్పింది మాత్రమే విని ఉన్నట్లయితే సో మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సో గో అండ్ వాచ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వీడియోస్ ఆన్ సమ్ అదర్ యూట్యూబ్ ఛానల్ విచ్ యూ ఫౌండ్ ఫిట్. సో ఎందుకంటే సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు లెర్న్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు లా ఎంట్రన్స్ ఎగ్జామ్. కాబట్టి ఎవరు కూడా నేను చెప్పలేదు అని చెప్పేసి ఆగిపోకండి. సో విజేత కాంపిటీషన్ బుక్ అయినా వేరే ఏ బుక్ అయినా ఆర్ ఆన్లైన్లో అయినా సరే మొత్తం మీద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నేర్చుకోండి. అండ్ నేర్చుకుని ఉన్న వాళ్ళు రివైజ్ చేసుకోండి. దట్స్ రియల్లీ గ్రేట్. సో కోట్ ఆఫ్ ద డే, టర్న్ యువర్ వౌండ్స్ ఇంటూ విజ్డమ్, ఆఫ్రా విన్ఫ్రే. So first important MCQ, so I don't want to waste your time, so let us begin the video. The important test to identify the basic features of the Indian Constitution is, so 4 options unnai: preamble, judicial review, polity of government, none of the above. సో ఇంపార్టెంట్ టెస్ట్ టు ఐడెంటిఫై ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలను గుర్తించడానికి మనం ఉపయోగించే ఒక టెస్ట్, ఒక టూల్ ఏంటి అని అంటే సో ఆప్షన్ ఏ ప్రియాంబుల్. సో ప్రియాంబుల్లో మనకు భారత రాజ్యాంగం యొక్క బేసిక్ ఫీచర్స్ కనిపిస్తుంటాయి. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. అండ్ భారత రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు కూడా ప్రియాంబుల్ మనకు యూజ్ అవుతుంది. సో ఒక పదానికి 2 అర్థాలు వచ్చినప్పుడు సో ఏ అర్థం తీసుకోవాలన్న కన్క్లూజన్కి ప్రియాంబుల్ ద్వారా మనం రావచ్చు. అండ్ ప్రియాంబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ హౌ మెనీ షెడ్యూల్స్ దట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ వెన్ ఇట్ వాజ్ అడాప్టెడ్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకోబడ్డప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటున్నారు. సో 8 షెడ్యూల్స్ ఉన్నాయండి. సో ప్రజెంట్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. సో ప్రజెంట్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని అంటే 12 అని టిక్ చేయాలి. సో వెన్ ఇట్ వాజ్ అడాప్టెడ్ ఆర్ వెన్ ఇట్ వాజ్ ఎనాక్టెడ్ అని చెప్పినట్లయితే సో 8 షెడ్యూల్స్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్ విచ్ డేట్. సో ఏ రోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది, అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటే November 26th అండి. ఓకే, November 26th 1949. సో November 26th అందుకే మనం కాన్స్టిట్యూషన్ డే గాను, లా డే గాను, సంవిధాన్ దివాస్ గాను జరుపుకుంటాము. ఆల్ రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ ఆర్ అఫర్మేషన్. సో ఏ షెడ్యూలు ఓత్స్ అండ్ అఫర్మేషన్, సో ప్రమాణ స్వీకారాల గురించి డిస్కస్ చేస్తుందని అడుగుతున్నారు బేసికల్గా. సో ఏ షెడ్యూల్ అంటే 2nd షెడ్యూల్, 4th షెడ్యూల్, 5th షెడ్యూల్ అండ్ 3rd షెడ్యూల్. సో 3rd షెడ్యూల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 12 షెడ్యూళ్ళని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అన్నదాని మీద ఒక టెక్నిక్ ఉంటుంది. దాని టెక్నిక్ పేరే, సో ఇది అందరికి తెలిసిన టెక్నికే, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఓకే, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. సో ఆ టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అంటే ఏంటి, ఆ టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం నుంచి 12 షెడ్యూళ్ళని డిట్టు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చాలా సింపుల్గా అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అదేవిధంగా వీడియో చివరిలో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. సో దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. నెక్స్ట్, అండర్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద నెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ కంటైన్డ్ ఇన్ ద యూనియన్ స్టేట్స్ అండ్ కాంకరెంట్ లిస్ట్ రెస్పెక్టివ్లీ వర్ అంటున్నాడు. సో ఇక్కడ మనం కీవర్డ్ ఏంటి, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించబడినప్పుడు, వెన్ ఇట్ వాజ్ ఎనాక్టెడ్.
సో ఎన్ని ఉన్నాయండి? సో ఆప్షన్ ఏ 100, 61 and 51, ఆప్షన్ బి 66, 97, 47, ఆప్షన్ సి 97, 66 and 47, ఆప్షన్ డి 100, 66 and 47. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 97, 66, 47 ఉన్నాయి వెన్ ఇట్ వాజ్ ఒరిజినల్లీ కామెన్స్డ్. బట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయండి? ప్రజెంట్ సెంట్రల్ లిస్ట్లో 100 ఉన్నాయి, స్టేట్ లిస్ట్లో 61 ఉన్నాయి, అదేవిధంగా కాంకరెంట్ లిస్ట్లో 52 ఉన్నాయి. సో మీరు ఒకసారి గమనిస్తే ఇందులో 5 తగ్గాయి, ఇందులో 5 పెరిగాయి, రైట్. సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి 5 అంశాలను తొలగించి కాంకరెంట్ లిస్ట్లో చేర్చడం జరిగింది. సో అందుకే ఇందులో 5 తగ్గి 61కి వచ్చాయి, ఇందులో 5 పెరిగాయి. 52 ఐటమ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ కాంకరెంట్ లిస్ట్లో. సో రిమెంబర్ దిస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డు నాట్ కమ్ అండర్ ద 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి త్రిపుర, ఆప్షన్ డి మణిపూర్. సో ఆప్షన్ డి మణిపూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది 6th షెడ్యూల్లో ఉండదు. సో 6th షెడ్యూల్లో మొత్తం 4 స్టేట్స్ ఉంటాయి. సో సింపుల్గా మీరు ఈ షార్ట్కట్లా గుర్తుంచుకోండి. సో ఏటీఎం మిషన్ తెలుసు కదా, సో ఏటీఎం ఇంకొక ఎం యాడ్ చేసుకోండి. సో ఏ ఫర్ అస్సాం, టీ ఫర్ త్రిపుర, ఎం ఫర్ మేఘాలయ, ఇంకో ఎం ఫర్ మిజోరం. సో ఎమ్ మణిపూర్ అని కన్ఫ్యూజ్ కావద్దు. సో అది మీ యొక్క ఇంటెలిజెన్స్. నెక్స్ట్, యాంటీ డిఫెక్షన్ లా విచ్ యాడ్స్ 10th షెడ్యూల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ యాడెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? సో ఆప్షన్ ఏ 52nd అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇది 1985లో రావడం జరిగింది అమెండ్మెంట్ యాక్ట్. అండర్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద నెంబర్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ వర్ 11, 14, 12, 21. సో ఆప్షన్ బి 14 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ కరెంట్ ఎన్ని ఉన్నాయండి? 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 14 ఉంటే అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా యాడ్ అయ్యాయి. సో ప్రజెంట్ 22కి చేరాయి. సో అవి ఏంటనేది చూడొచ్చు. సో సింధ్ లాంగ్వేజ్ 1967లో యాడ్ అయింది. తర్వాత కొంకణి, మణిపూరి, నేపాలి అనే 3 లాంగ్వేజెస్ 1992లో యాడ్ అయ్యాయి. తర్వాత బోడో, డోగ్రి, మైథిలి అండ్ సంతలి 2004లో యాడ్ అయ్యాయి. సో ఇవన్నీ కలుపుకుంటే మీకు 22 లాంగ్వేజెస్ అయితే వస్తాయి. 14 + 8 22. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ కీవర్డ్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. సో కరెక్ట్ ఆర్డర్లో సరైన క్రమంలో అమర్చండి. సోవరెన్, డెమోక్రటిక్, సెక్యులర్, రిపబ్లిక్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, సోషలిస్ట్, సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, రిపబ్లిక్, డెమోక్రటిక్. సో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అనమాట. సో సోషలిస్ట్, సెక్యులర్ అనే 2 పదాలు 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా యాడ్ చేయడం జరిగింది. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఓన్లీ 3 పదాలే ఉండేవి: సోవరెన్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సో ఈ సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఇండియన్ పాలిటీ నేచర్ ని చెప్తాయన్నమాట. సో ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి గవర్నమెంట్, ఇండియాలో ఉన్నటువంటి పాలిటీ నేచర్ ఏంటి అని అంటే, సో ఈ యొక్క 5 అంశాలు ఇమిడి ఉంటాయి. నెక్స్ట్, విచ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు బిగిన్ విత్ ప్రియాంబుల్ టు ఇట్స్ కాన్స్టిట్యూషన్? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రియాంబుల్ అనే పదజాలాన్ని తమ కాన్స్టిట్యూషన్లో ఆ యొక్క ప్రియాంబుల్ని ఇంక్లూడ్ చేసిన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏది అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇట్ ఈస్ ఏ వెరీ వెల్ నోన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో మోస్ట్ రిపీటెడ్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆల్సో. సో ప్లీజ్ డూ రిమెంబర్. ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. మరి మరొకసారి మళ్ళీ వీడియోతో మరిన్ని ఇంపార్టెంట్ MCQs డిస్కస్ చేసుకుందాం. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో వీడియో ఎండ్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు డ్రాగ్ యువర్ అటెన్షన్ టు పాపులర్ కోర్సెస్ ఫర్ TS అండ్ AP లాస్ట్ 2022. సో లాస్ట్ మినిట్లో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కోర్సెస్ గురించి మీకు నేను పదే చెప్తున్నాను. సో ఊకే చెప్పడం కూడా నాకే బాగా అనిపించదు. సో అతి తక్కువ ధరలో అత్యంత విలువైనటువంటి MCQsని ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తున్నాను. ప్లాట్ఫామ్ కూడా అవైలబుల్గా ఉంచాను. సో మీరు ఈ యొక్క ఆఫర్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సో జస్ట్ మీకు కరెంట్ అఫైర్స్లో వీక్ ఉన్నట్లయితే జస్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు. సో కూపన్ కోడ్ 5th వరకు అప్లికేబుల్ అవుతుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే సో 250 కోర్సు గల
ప్రైస్ గల కోర్సు మీకు 205 రూపీస్కే వచ్చేస్తుంది అనమాట, 200 రూపీస్కే వచ్చేస్తుంది. ఆ విధంగా అన్ని కోర్సెస్ కూడా కూపన్ కోడ్ అప్లికేబుల్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్.